హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఆఫీస్ ఎలా పోతానో చూపిస్తా, ఏ దారి నుంచి వెళ్తానో. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి వడాల ఆర్టీఓ, ఎవరైతే ముంబైలో ఉంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది వడాల ఆర్టీఓ. ఇప్పుడు మనం స్కూటీ నుంచి ఎట్లా పోతానో మీకు మొత్తం చూపిస్తా స్టెప్ బై స్టెప్. యాక్చువల్లీ నేను ఆఫీస్ ఉంది అంధేరి సాకినాక దాటి మరుల్నాక పోవాలి. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తా గైస్. ఇప్పుడైతే నేను నెహ్రూ నగర్ అంటారు, ఇది ముంబైలో నెహ్రూ నగర్. ఇది బస్ డిపో. నేను చిన్నప్పుడు ఇది ట్రైన్లు అవైలబుల్ ఇంత లేకుంటుండే, మేము బస్లోనే పోయేది హైదరాబాద్ దాకా. హైదరాబాద్ నుంచి విలేజ్కి చేంజ్ చేసేది. ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్కి, కర్ణాటకకి, మోస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్స్కి అవైలబుల్ ఉంటాయి. ఇది ఇప్పుడు నెహ్రూ నగర్ రోడ్ ఇది. ఇప్పుడైతే నేను ఇది ఎల్టీ టర్మినస్ బ్రిడ్జ్ అంటారు. అటు నుంచి స్ట్రైట్ వెళ్తే మనకు ఎల్టీ టర్మినస్ బ్రిడ్జ్ వస్తుంది. ఎవరైతే ముంబైకి వచ్చిరో, ముంబైలో ఉన్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది లోకమాన్య తిలక్ టర్మినస్. అక్కడి నుంచి ఆల్ ఇండియా మనకి ట్రావెల్ కావచ్చు. ఇటు తమిళనాడు, కేరళ, మన హైదరాబాద్, ఏపీ, లక్నో, యూపీ అన్ని స్టేట్స్కి పోతాయి ఆంచలి. అంటే ఒక మెయిన్ రైల్వే స్టేషన్ అనొచ్చు. ఇప్పుడైతే నేను ఇది కుర్లా ఈస్ట్లో ఉన్నాను. ఇక్కడి నుంచి మనకు స్ట్రైట్ వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ రోడ్. కానీ మనకు కొంచెం రైట్ తీసుకొని స్ట్రైట్ పోవాలి, అది ఒక షార్ట్ కట్ మనకి. మళ్ళీ ఈంచలి మనకి బీకేసీ, దాదర్, బాండ్రా కుర్లా కాంప్లెక్స్ వస్తుంది, దాదర్ వస్తుంది ఈ రోడ్డు. మనం రోజు పోయే దారి ఇది. నేను ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది గైస్, ఇంకా అప్డేట్ ఇస్తాను గైస్. ఇప్పుడైతే మనం 90 ఫీట్ రోడ్డు మీద ఉన్నాం. ఇది ఒకప్పుడు మస్తు గటర్ చెత్త ఉండే ఇది రోడ్డు. మన గవర్నమెంట్ ఇది మంచిగా చేసింది రోడ్ని. ఇటు సైడ్ ఫుట్పాత్, అటు సైడ్ ఫుట్పాత్, మధ్యలో రోడ్డు. అంటే ఇప్పుడు కొంచెం దూరం పోయి అటు సైడ్ పోతే మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. అంటే మనకు అలవ్ లేదు. ఇప్పుడు మీకు ఏరోప్లేన్ ఇట్లా వస్తలేదు, లేకపోతే ఇంచలే నేరి కింది నుంచి పోతాయి ఇక్కడి నుంచే ఏరోప్లేన్స్ అన్నీ. మీకు ఏదైనా వస్తే చూపిస్తా కాదు. ఇప్పుడు ఒక సెకండ్స్ ఆగుదాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే వస్తలేదు ఏరోప్లేన్. అయితే మనకు ఆఫీస్ లేట్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తా. ఇప్పుడైతే నేను జగన్నాథ స్వామి టెంపుల్ రోడ్లో ఉన్నాను. ఇది మన ఆఫీస్ పోయే దారిలోనే వస్తుంది. మస్తు ప్రాచీనమైన గుడి జగన్నాథ స్వామి టెంపుల్. ఇక్కడ మొత్తం ఈ రోడ్లో మొత్తం ఒడిశా వాళ్ళే ఉంటారు. ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటారు. ప్రతి జగన్నాథ స్వామి ఇక్కడ రథయాత్ర ఇట్లా వస్తుంది ప్రతిసారి. మన మే, జూన్, జూలైలో రథయాత్ర వస్తారు శ్రీ జగన్నాథ స్వామిది. చూడండి గైస్, విగ్రహం గుడి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ రోడ్స్ అయినా ఇల్లులు అయినా మంచిగా క్లీన్గా, నీట్గా ఉంటాయి. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది గైస్ వచ్చినప్పుడు. నేనైతే ఇప్పుడు సాకినాక మెట్రో స్టేషన్ కాడికి అయితే వచ్చేసా. ఇక్కడి నుంచి ఇక మన ఆఫీస్ ఒక 10 మినిట్స్. అక్కడ పోయి గిట్ట మీకు అప్డేట్ చేస్తా గైస్. ఇదైతే మనం సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఇదైతే మెయిన్ సిగ్నల్. ఇక్కడ మస్తు ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే చౌరస్తా, సాకినాక చౌరస్తా ఇది. ఇప్పుడు ఆ సిగ్నల్ అయితే పనిచేస్తలేదు ఎందుకో ఏమో. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం గైస్. ఇదైతే మరుల్నాక మెట్రో స్టేషను. మనం అటు సైడ్ మీకు ఒక బిల్డింగ్ అనిపిస్తుంది గైస్, అదే మన ఆఫీసు. ఇప్పుడు నియర్గా వచ్చేసాం మనం. ఆఫీసు ఎంట్రీ ఇట్లా చూపిస్తాం మీకు గైస్. ఫైనలీ ఆఫీస్కి అయితే వచ్చినాం. ఇది మా పార్కింగ్. అన్ని ఆఫీస్ మా ఫ్రెండ్స్ వాళ్ళ బైక్స్ ఇటు ఉన్నాయి, ఇన్ని స్కూటీస్ గైస్. ఇది నా హెల్మెట్ ఇది గైస్. ఒక సజెస్ట్ చేయండి గైస్, ఇక్కడ ఫోన్ ఎలా పెట్టాలో. ఎందుకంటే మాటికి మొబైల్ తీసి రికార్డ్ చేయడం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఒక ఫోన్కి స్టాండ్ లాగా ఉంటుంది, అది మనకి ఎలా కొనాలో ఐడియా లేదు. కొంచెం ఐడియా అయ్యింది గైస్. కమెంట్లో పెట్టండి లింక్ ఏదైనా ఉంటే, నేను బై చేసుకుంటా. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు నాకు తెలియదు యూట్యూబ్ ఛానల్ అంటే, అంత ధైర్యం గిట్ల లేకుండే చేద్దామని. ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఎందుకంటే ఆఫీస్ మీద నాకు నమ్మకం పోతుంది. ఎందుకంటే మొన్ననే ముగ్గురిని ఫైర్ చేసిర్రు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ మంచిగా లేదంట. మళ్ళీ నిన్న ఒకరిని ఫైర్ చేసిర్రు. ఏమనంటే ఆడు ఏదో మెయిల్ మిస్ మ్యాచ్ వేసిండంట, కథం ఫైర్ చేసి టర్మినేట్ చేసేసిరు అన్ని.
ఇలానే మనకి ఉంటే ఒక భయం ఉంటుంది మనకి, ఎప్పుడు ఎవరిని తీసేస్తారో అని. ఈ ప్రైవేట్ కంపెనీలు అంతే గైస్, ఇది మనం నమ్ముకోలేం. అందుకే మనది ఒకటి ఉండాలని నేను ఇది ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ కావాలి గైస్, మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.